పీఆర్సీ కమిటీని వెంటనే నియమించి ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఏ విద్యాసాగర్, డివి రమణలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు నూతనంగా ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన తరువాత మొదటిసారిగా జిల్లాకు వచ్చిన వారు విజయనగరం జెడ్పీ మందిరంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది కాలంగా ఉద్యోగుల సమస్యల గురించి ప్రభుత్వం దృష్టి సారించలేదన్నారు. తమకు రావాల్సిన బకాయిలు 27,500 కోట్లు చెల్లించాలని కోరారు. సరెండర్ లీవుల బకాయిలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తక్షణమే దశల వారీగా బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి శ్రీధర్ బాబు, ఏ సురేష్, సహాధ్యక్షులు జీవీఆర్ఎస్ కిషోర్, ఉత్తరాంధ్ర జిల్లాల ఎన్జీఓ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా మరి ఏకగ్రీవంగా ఎన్నికోవడానికి ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు వాళ్ళ కార్యవర్గ తీర్మానాలు, అలాగే ఈ జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్స్ పెద్ద ఎత్తున నా అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చి నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి దోహదం చేసినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయనగరం జిల్లాకి మొట్టమొదటిసారిగా 74 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏపీ ఎన్జీఓ అసోసియేషన్లో ప్రధాన కార్యదర్శి పదవి డివి రమణని ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకోవడం జరిగింది. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే గత సంవత్సర కాలంగా గత 5 సంవత్సరాల్లో ఉద్యోగులు పడని ఇబ్బంది లేదు. మాకు సంబంధించిన జీపీఎఫ్లు కానివ్వండి, ఏపీజీఎల్ఏలు కానివ్వండి, సరెండర్ లీవ్లు కానివ్వండి, మా ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక్క మేము దాచుకున్న డబ్బులను కూడా ప్రభుత్వం చెల్లించకుండా 27,500 కోట్ల రూపాయలని బకాయిల్ని పెట్టడం జరిగింది. మేము కూడా కొత్త ప్రభుత్వం రాష్ట్రం ఆర్థిక పరంగా మిగతా అన్ని రంగాల్లో కూడా చిన్న భిన్నమై ఉంది, వ్యవస్థలన్నీ ఇబ్బందులు ఉన్నాయి. అందుకని కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి, వాళ్ళతో నిర్మాణాత్మకమైన సహకారాన్ని అందించాలి. ఈ రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగులు కూడా ముందుండాలి, ప్రభుత్వంతో సంఘీభావంతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే సంవత్సరం అయినప్పటికీ ప్రభుత్వం ఎక్కడా కూడా ఉద్యోగ సంఘాలు గొంతెత్తిన పరిస్థితి లేదు. అందుకని మేము దాచుకున్న డబ్బులు ఏవైతే పెండింగ్లు ఉన్నాయో దశల వారీగా వాటిని రిలీజ్ చేయాలని, పీఆర్సీ కమిటీని అపాయింట్ చేయాలని, ఉద్యోగుల సమస్య మీద ప్రభుత్వం దృష్టి సారించవలసిన సమయం ఆసన్నమైందన్న విషయాన్ని ఉద్యోగుల్లో ప్రభుత్వం నుంచి మా వైపు చూడవలసిన పరిస్థితి, మా సమస్యలను కూడా పరిష్కరించవలసిన పరిస్థితి ఉన్నదన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈరోజు ఏపీ ఎన్జిఓ సంఘానికి ఏదైతే వ్యాన్గార్డ్ ఆర్గనైజేషన్ అయినటువంటి ఏపీ ఎన్జిఓ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు నా తాలూకా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఉద్యోగులందరూ కూడా ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి అండర్స్ట్ అంతా పోవాలి అనేటట్టయితే ఈ సంఘానికి కొత్త నాయకత్వం ఉండాలి. ఆ నాయకత్వం ఆధ్వర్యంలో మనకు రావాల్సినటువంటి రాయితీలన్నీ ఒకటి పోతున్న సందర్భంలో తిరిగి పొందే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఏదైతే ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ అందరూ కూడా మాపై నమ్మకం ఉంచి మా మీద బాధ్యతలు ఉంచినందుకు ఖచ్చితంగా దృఢనిశ్చయంతో పనిచేస్తుందని, ఏదైతే ఈరోజు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారో ఆ రాయితీలన్నీ పోతున్న పరిస్థితుల్లో నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలను నిర్మాణాత్మకంగా తాలూకా యూనిట్లు బలపరిచి అందరి ద్వారా ఉద్యోగ వ్యవస్థల తాలూకా వాయిస్నైనా నాయిస్నైనా అవసరమైతే వినిపించి ప్రభుత్వం మాకు రావాల్సినటువంటి రాయితీలు అన్నీ కూడా సాధించడానికి మీ వంతు కృషి చేస్తామని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మరొకసారి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.